నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నం పోర్టు పనులు 80% పూర్తి. పోర్టు పనులను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర. రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల. ప్రభుత్వ లోగోతో చట్టబద్ధమైన హక్కులని స్పష్టీకరణ. చిత్రకీలాద్రిపై నేటి నుంచి వరుణ యాగాలు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు. శంషాబాద్ ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ప్రమాదంపై ఆరా తీస్తున్న అధికారులు. దాహిగూడ గ్రామం ఇకపై రాజశీర్షగూడ. నిర్మలలో కలెక్టర్ కు కృతజ్ఞతగా గ్రామ పేరు మార్పు. ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో మహిళ మృతదేహం వెలికితీత కలకలం రేపింది. ఒడిశాకు చెందిన అనిత గరుడ అనే 22 ఏళ్ల మహిళ మృతదేహాన్ని తోటలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న మోహన్ కిలోను ఒడిశా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చి అతని సూచనల మేరకు మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలు నిందితుడు కోరాపుట్ జిల్లా సమీపగూడకు చెందిన వారని పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెద్దగాడి గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పాసు పుస్తకాలతో రైతులు సర్వ హక్కులు పొందడంతో పాటు రుణాలు తీసుకోవడం, భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రచారం కాకుండా ప్రభుత్వ లోగోతో చట్టబద్ధమైన హక్కులను రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. సరిహద్దురాలు పాతటానికి కూడా వేలాది కోట్ల రూపాయలు మేమేమో ఎక్కడన్నా జరుగుంటే మిమ్మల్ని మా ప్రభుత్వం చేసింది అని చెప్పి, కానీ నేను వచ్చి పర్టికులర్గా చెప్పదలుచుకున్నది, బాబు మాకు ఎకరం బదులు 60 సెంట్లో వచ్చిందో 70 సెంట్లో వచ్చిందో లేకపోతే ఇంకా వేరే ఇబ్బందులు వచ్చాయో లేకపోతే పట్టాదారు పాసుకు పుస్తకం మీద రాజముద్ర ఉండాలి. కానీ వారి సొంత ఫోటోలు వేసుకుని ఎవరన్నా మన తాత మన తండ్రి మనకు భూమి ఇస్తే అది మన ఫోటో ఉండాలి. ఈ కలర్ వేసుకుని ఆ రాళ్ళ మీద వాళ్ళు చేసిన నేపథ్యం మనం చూసాం. ఇవన్నీ అరికట్టడానికి అయినప్పటికీ కూడా తప్పులు తడక ఒకరి భూమి ఇంకొకరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడన్నా 1-6 తప్పు జరుగుంటే మా అధికారుల దగ్గర దాన్ని కరెక్ట్ చేయించుకుని తీసుకోమని చెప్పి మా అధికారులు కూడా జరిగే ప్రక్రియ మేము చేయబోతా ఉన్నాం. ఇది ఒక బృహత్తరమైన అవకాశం. రైతు ప్రభుత్వం, రైతులను ఆదుకునే ప్రభుత్వం, ఎవరి భూమికి వాళ్ళే హక్కుదారులుగా ఉంచే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో
శ్రావణ మాసంలోని 5 శుక్రవారాలు శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోకా నాగవర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11 తేదీల్లో దాతల సహకారంతో భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేస్తామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించాలని ఆయన కోరారు. రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు విషయంలో భక్తులు స్థలాభావం దృష్ట్యా ఇబ్బంది పడుతున్నందున ఎప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే బేడా మండపం చుట్టూ కూర్చున్న ముత్తైదువులకి వరలక్ష్మి రాజలక్ష్మి అమ్మవారు సరిగా కనిపించకపోవడం ఒక విధమైన ఇబ్బందిగా ఇది భావించడం జరిగింది. అందువల్ల స్వామివారి వార్షిక కళ్యాణ మండపం చేసేటువంటి కళ్యాణ మండపంలో ఈ వచ్చేటువంటి ముత్తైదువులందరికీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 శుక్రవారాల్లో సుమారు 3,000 నుంచి 3,500 ముత్తైదువుల వరకు పాల్గొంటారని అంచనా వేయడం జరిగింది. ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి వారం దగ్గరగా ఒక 500 మంది తక్కువ కాకుండా పాల్గొంటారనేటువంటి అంచనా వేసుకుని ఆ విధంగా అన్నీ కూడా సమకూర్చి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ముత్తైదువులతో కూడా ఈ ఉచిత సామూహిక వ్రతాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి బి రూపశ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాలలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. సైడ్ కూర్చోమ్మా పాపా, సైడ్ కూర్చో. మట్టి పోతుంది. అమ్మా ఇటు సురేష్ ఆదిలాబాద్ జిల్లా పిప్పలదరి పంచాయతీ పరిధిలోని దహేగూడ గ్రామానికి జిల్లా కలెక్టర్ రాజశీర్ష పేరు పెట్టాలని గ్రామస్తులు నిర్ణయించారు. కలెక్టర్ చొరవతో ఇందిరమ్మ ఇల్లు, మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావడంతో కృతజ్ఞతగా గ్రామాన్ని ఇకపై రాజశీర్ష గూడగా పిలుచుకుంటామని తెలిపారు. గ్రామ పర్యటనలో కలెక్టర్ కొత్త ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించి మరిన్ని ఇల్లు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంట పినగాడి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రోడ్డుకు జరిగిన నష్టం భారీ వాటర్ పైప్లైన్ పగిలిపోవడం వల్లనేనని అధికారులు వివరించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షంపై మండిపడిన ఆయన రోడ్డు నిర్మాణ సహా అభివృద్ధి అంశాలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. రావటం ఇమీడియట్గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగిందంటే అధికారులు ఫోటోలు తీసి మరీ చూపలేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తా ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మీడియా మిత్రులు ఈ రాజకీయాలు నాకే బాధ అనిపించింది. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలా, ఇంత దారుణంగా మాట్లాడాలా అని చెప్పుకోవాలి. ఆ స్థాయి పైప్ లైన్ పగిలితే ఏమాత్రం డ్యామేజ్ అవుద్దో మీకు వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే డెఫినెట్గా తప్పును తప్పని చెప్పాలి. అదే ముందు రోజు నేను ఇక్కడ డిఎస్సి గురించి చూశాను. 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని స్వయంగా ఆ మంత్రి మా ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది. రండి, ఎక్కడికి వస్తారో కూర్చుందాం, డిబేట్. మేము మీరు డి అంటే మేము డి అంటే మీరు వెనక తగ్గిపోతారు. మీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు కానీ మీ నాయకులకు కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ విషయం మీద డిబేట్కి మేము రెడీ. అసెంబ్లీలో కానీ బయట కానీ రండి. భూమి బొక్కెట్టేసాం, బద్దలు కొట్టేసాం అని చెప్పి కబుర్లు చెప్పే మీరు అంత బద్దలు కొట్టేస్తే, అంత ఇరిసి పోగులు పెట్టేస్తే మరి 154 నుంచి ప్రజలు 11 ఎందుకు? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటో నగర్లో గుర్తు తెలియని గోదాంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గోదాంలో ఉన్న సామగ్రి వివరాలు తెలియాల్సి ఉండగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా చిడికాడ మండలంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల్లో దేశభక్తి, జాతీయ చైతన్యంపై అవగాహన కల్పించారు. స్వాతంత్ర అమరవీరుల త్యాగాల ఫలితమని ఎంపీడీఓ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంలో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలక వెంకటకృష్ణారావు పలు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వారి పిల్లల విద్య, వైద్యం, జీవనోపాధి బాధ్యతను తానే చేపడతానని హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనకే P4 విధానం లక్ష్యమని, సంపన్నులు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజానికానికి అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెలగా వెంకటకృష్ణారావు. మా తండ్రి గారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు, కోటనందూరు గ్రామం, పురి నియోజకవర్గం, కాకినాడ జిల్లా. మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 విధానం ఆకర్షితున్నై. ఆ విధానం నాకు నచ్చి నేను మన కోటనందూరు గ్రామంలో అత్యంత నిరుపేదలైనటువంటి 5 కుటుంబాలను దత్తత తీసుకొని వారి యొక్క మంచి చెడ్డలు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ బంగారు కుటుంబాలుగా తయారు చేసే బాధ్యతను నేను తీసుకున్నాను. వారందరికీ కూడా మంచి చెడ్డలు చూసుకుంటూ ఉన్నాను ఎంతో ఆనందంగా. అలాగే మేము పూర్వం నుంచి కూడా మా గ్రామంలో, అలాగే మా మండలంలో, అలాగే మేము వ్యాపార స్థలంగా ఉన్నటువంటి నాతవరం మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది. అలాగే మా గ్రామానికి సంబంధించిన, మా మండలానికి సంబంధించిన గవర్నమెంట్ హై స్కూళ్ళు అభివృద్ధి పరచడంలో కానీ, అలాగే
మా గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి అభివృద్ధి పరచడంలో కానీ గౌరవ స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మేము ఎన్నో రకాలుగా కృషి చేసి వాటి డెవలప్మెంట్కు అన్ని రకాలుగా సహకరిస్తూ ధనప్రయంగా కానీ వస్తుప్రయంగా కానీ ప్రతి విధానంలోనూ కూడా మేము సహాయ సహకారం. మార్కాపురం జిల్లా కనిగిరిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసులు ఎంహెచ్ఆర్ స్కూల్ విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిఐయు శ్రీనివాసులు, ఎస్ఐలు సందీప్ నరసింహారావు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో ర్యాలీ చేపట్టి దేశభక్తి సందేశాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 3 రోజుల పాటు త్రైహిక వరుణ యాగాలు ప్రారంభం కానున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యాగాలు నిర్వహిస్తున్నారు. ఎల్లుండి కృష్ణానది జలగ్రహణం, శ్రీ మల్లేశ్వర స్వామికి ఘట్టాభిషేకం నిర్వహించగా ఆగస్టు 16న మహాపూర్ణహుతితో వరుణ యాగోత్సవాలు ముగియనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి అధికారులతో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పోర్టు నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, బ్రేక్ వాటర్ వాల్ 95%, 4 బెర్తుల నిర్మాణం 90% పూర్తయ్యాయని తెలిపారు. మార్చి 2027 నాటికి పోర్టును కార్యకలాపాలకు సిద్ధం చేస్తామని, డ్రెడ్జింగ్ పనులను త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. మరి కార్యాచరణలు ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడి నుంచి రవాణా జరిగేది. కానీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం కాబడింది. భీమవరంలో ఈ పోర్టు నిర్మాణానికి దాదాపు అన్ని ఖరారు చేసిన సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని బ్రేక్ వాటర్ సంబంధించి దాదాపు 95% వరకు జరిగింది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ అటు నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేసుకున్నారు. 95% వర్క్స్ అయినాయి. అలాగే కొంతవరకు డ్రెడ్జింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా సీలో జరగాల్సినటువంటి డ్రెడ్జింగ్ దగ్గర దగ్గర ఒక 16 కిలోమీటర్లు వరకు సీలో డ్రెడ్జింగ్ జూన్కి మధ్యలో బందరు పోర్ట్ని ప్రారంభించుకుంటామనే ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది తరతరాల చరిత్ర కలిగినటువంటి ఈ పోర్ట్ని, ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రోడ్డు కనెక్టివిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషనర్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి దేశభక్తి ప్రాధాన్యంపై మాట్లాడారు. అనంతరం సినీ నటుడు ప్రకాష్ రాజుపై విమర్శలు చేస్తూ ఆయనను దేశం నుంచి బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. జాతీయ జెండాను అవమానం చేస్తాడు, జాతీయ గీతాన్ని అవమానం చేస్తాడు. ఈ మధ్యలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్ నివేదికని కూడా అవమానం చేస్తాడు. వాని ఓటుని కూడా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి ఓటుని నామోదు చేసుకోలేని దత్తమ్మ ఇలా వాని ఓటు పోయిందని 60 లక్షల ఓట్లు పోయినాయి, 60 లక్షల ఓట్లు పోయినా అని తప్పుడు మాటలు మాట్లాడుతున్న ఈ దేశద్రోహి ఈ ప్రకాష్ రాజు గారిని ఈ దేశ ప్రజలు రాబోయే రోజులల్లా ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ తిరంగా యాత్ర సందర్భంగా దేశద్రోహి అనకాపల్లి జిల్లా చిడికాడ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులు యువత జాతీయ జెండాలను మోటార్ సైకిళ్లకు అమర్చి దేశభక్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా ప్రధాన సెంటర్ వరకు సాగిన ర్యాలీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. भारत माता की 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 मातरम मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో రైతుల రహదారి సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. పీజీఆర్ఎస్లో రైతులు చేసిన ఫిర్యాదు మేరకు ఇంజనీరింగ్ అధికారులు రహదారిని పరిశీలించి నిధుల అంశాన్ని పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రహదారి పూర్తయితే సుమారు 300 ఎకరాల ఆయకట్టు రైతులతో పాటు గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలు సులభతరమవుతాయని రైతులు తెలిపారు. మాది చెప్పడం గ్రామం అండి. ఈ కురమాలకొండ వరకు రోడ్డు గవర్నమెంట్ వారు శాంక్షన్ చేశారు, జడ్పీఎస్ వాళ్ళు. మరి ఈ రోడ్డు పైకుండా కొంతమంది గ్రామంలో ఉన్న నాయకులు కొంతమంది ఆఫ్ చేస్తున్నారు. ఈ రోడ్డు వలన రైతులకి ఎంతో ఉపయోగకరం. దీని కింద 300 ఎకరానికి కడుతున్నారు. చెరువు కూడా పంచాయతీకి ఆదాయ చెరువుకు కూడా ఎంతో ఉపయోగకరం.
రైతులకి ఎంతో ఉపయోగకరం అండి. ఇప్పుడు వచ్చిన ఏఈ గారు ఏమో చూస్తాం చేస్తానంటున్నారు, కానీ ఆల్రెడీ శాంక్షన్ అయిందండి అని చెప్తున్నా సరే ఆయన పట్టించుకోకుండా చూసి చేస్తామని అంటున్నారు. దయచేసి అధికారులు ఈ రోడ్డుని తొందరగా ఏంటండి జెడ్పీ చైర్మన్ గారు శాంక్షన్ చేశారు. ఆ రోడ్నేమో పోయినకుండా ఎమ్మెల్యే పిఏ విజయ్ ఆపాడని చెప్పి క్రితం ఎండిఓ చెబితే మేము కంప్లైంట్ ఇచ్చాము. పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఇస్తే దానికి ఏఈ గారు వచ్చి రోడ్డును పరిశీలించారు. చూస్తాం చేస్తాం అంటున్నారు. మరి ఎంతవరకు జరిగింది రైతుల సమస్య అని చెబుతున్నారండి. దాని మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు అదే చెప్పాము ఏఈ గారికి కూడా. ఆ విజయ్ అని ఉన్నాడు, మొత్తం అతనే చేస్తున్నాడు. ఇది మొత్తం అతనికి ఏంటంటే ఒక 20,000 ఇస్తే ఎంపీ శాంక్షన్ ఆర్డర్ ఇస్తాడు, అది జరిగేది. అతను మొత్తం 5,000 కూడా కక్కుర్తి పడుతున్నాడు. అతని పరిస్థితి అట్ట ఉంది. రోడ్లు ఆపడం, రోడ్లు శాంక్షన్ చేయాలన్నా ఆపాలన్నా అతనికి 5,000, 10,000, 20,000 ఇవ్వాలి అతని పరిస్థితి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి A1 TV న్యూస్. అతని నీళ్ళలో అతని ఆశీర్వాదంలో